ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో టెక్నో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. 20 నుంచి 22 వరకు మొదటి ఫేజ్, 25 నుంచి 27 వరకు సెకండ్ ఫేజ్ ఉంటుందన్నారు. గతేడాది నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తున్నామని, ఈ ఏడాది అవార్డులకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 5న సాయంత్రం 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు రాజ్ భవన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంథ్రోపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ సేవలు అందించిన వారు గవర్నర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దానకిషోర్. ప్రతి రంగంలో 2 విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గవర్నర్ నియమించిన నిపుణుల కమిటీ అవార్డులకు ఎంపిక చేస్తుందన్నారు. ఎంపికైన వారికి జనవరి 26న గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి అవార్డుకు 2 లక్షల పారితోషికం, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో టెక్నో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. 20 నుంచి 22 వరకు మొదటి ఫేజ్, 25 నుంచి 27 వరకు సెకండ్ ఫేజ్ ఉంటుందన్నారు. గతేడాది నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు ఇస్తున్నామని, ఏడాది అవార్డులకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు రాజ్ భవన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్ ఫిలాంథ్రోపీ, కార్పొరేట్ వాలంటీరింగ్లో సేవలు అందించిన వారు గవర్నర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దానకిషోర్. ప్రతి రంగంలో 2 విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గవర్నర్ నియమించిన నిపుణుల కమిటీ అవార్డులకు ఎంపిక చేస్తుందన్నారు. ఎంపికైన వారికి జనవరి 26న గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి అవార్డుకు 2 లక్షల పారితోషికం, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.